దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారము బైబిల్ కాలేజీలో ఆధ్యాత్మిక బోధిస్తుండగా అనేకులు మా యొక్క ఛానల్ని డెవలప్ చేస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న క్రీస్తు దైవత్వము, క్రీస్తు దైవ మానవుడు, అదేవిధంగా దైవత్వం కలిగిన దేవుడుగా మనకి సన్ ఆఫ్ గాడ్ అంటే పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. దేవుడు మాత్రమే చెప్పగలిగినవి యేసు చెప్పాడు. యోహాను సువార్త 6:38 పరలోకం నుండి దిగి వచ్చి తిని అని. యోహాను సువార్త 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని ప్రభు సెలవిచ్చినాడు. యోహాను సువార్త 8:58 అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్తలో 28:18 పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభువు చెప్తున్నాడు. యోహాను సువార్త 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను 11:25 పునరుత్థానమును జీవమును నేనే అని తెలియజేస్తున్నాడు. యోహాను 5:24 యోహాను 10:27-28 యోహాను 15:5 యోహాను 14:6 యోహాను 12:45 అదేవిధంగా చూసినట్లయితే పునరుత్థానం గురించి మనకి కనిపిస్తుంటుంది. యోహాను 14:7-11 వరకు 17వ అధ్యాయము 5వ వచనం, యోహాను 16:15 యోహాను 9:5 యోహాను 12:48 మనకి పునరుత్థానము జీవము నేనే అనే వాక్యాలు మనకి కనిపిస్తాయి. యోహాను 3:16 యోహాను 5:23 యోహాను 12:44 యోహాను 10:30 ఇంకా మనకి దేవుని గురించి మనకి తెలియబడతాయి. యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాల గురించి. అదేవిధంగా యోహాను 5:26 యోహాను 8:19 యోహాను 12:45 యోహాను 5:19 మత్తయి 11:27 యోహాను 14:1 యోహాను 14:1 యోహాను 14:9 యోహాను 15:23 మత్తయి 10:40 యోహాను 16:15 5:17 దేవుడు మాత్రమే చెప్పగలిగినవి. ఈ వచనాలన్నీ చదివినట్లయితే, ఈ వచనాలను ధ్యానిస్తూ ఈ వచనంలో ఉంటున్న మర్మములను మనము గుర్తించినట్లయితే యేసు ఏది చెప్పాడో అది చేశాడు. యేసు ఏది ఇది జరుగుతుంది అని చెప్పాడు, అది ఖచ్చితంగా నెరవేర్చబడింది. అది వాగ్దానమే కావచ్చు, నిబంధనే కావచ్చు, లేకుంటే దేవుడు మనకి ఇవ్వబోయే గిఫ్టే కావచ్చు. ఆయన చెప్పింది చేస్తున్నాడు. దేవుడు ఏది పలికితే అది చేసే దేవుడు కాబట్టి దేవుడు మాత్రమే చెప్పగలిగినవి యేసు చెప్పాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా త్రియేక దేవులైనప్పటికీ ఏకమైనారో, నేను తండ్రి యొద్దనున్న